హీరోయిన్ గా యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ? ఓలే థింక్ జ్యూస్ कुछ भी बोलो क्या है यार अनुदी. yeah, this is what I've used also, like kuch bhi to him only. It's always because he'll always come and sit and keep on nagging. Okay, got it. హీరో Kuch bhi హీరో యూజ్ చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మామ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారు నిజం అనుకుంటారు మామ. సరే నైస్ లైన్ ఇంకా మామ నేను బాగా చేసినాను కూడా చెప్పు మామ అప్పుడప్పుడు. నిజంగా ఇదైతే ఉంటుంది. also I'll keep saying ready sir, okay sir, ready sir, ready sir. That's all. Keep on sir, keep on saying. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుండ అని చెప్పి డౌట్స్. రెడీ సార్ రండి సార్ అంటుండే. ఏ టైం పే ఉన్నో క్యా కర్ రే బోల్కే క్యూరియాసిటీ మే. Correct. ఓకే సరే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి. అంటే నాగవంశీ గారు మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. లేదు యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో బయట టాక్. ఏమంటారు? కానీ క్రెడిట్ ఆయన కూడా వస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్. మీరిద్దరూ మాత్రం ఏదనిపిస్తే అది మాట్లాడతారు. కానీ విశ్వక్లో మార్పు ఏమైనా వచ్చిందా ఇప్పుడు? మార్పు అంటే అదే అండి, అంటే అంతకుముందు 29-30 అయింది. వీడియో పెట్టేసి అట్లాంటివి లేవా ఇప్పుడు? అది ఎప్పుడో 21-22 అప్పుడు. ఇప్పుడు ఎంత 7-8 సంవత్సరాలు అయిపోయింది. సో యు ఆర్ కూల్ కొంచెం కదా. మనిషి అన్నాక వస్తుంది అంతా కదిలినంత వరకు. ఓకే ఎస్, what do you have to say about వంశీ గారు? He's really a very cool producer. I haven't spoken much to him, but he's really cool. I also remember like immediately after Dragon it did really well for me. I got a call from him immediately and he was like, no, you have to do this film. We really want you to be a part of this film. And then when he made the call, I was like, okay, fine, I will sit and hear the narration. And then that's how I came into the film. Yeah. ఐ థింక్ డ్రాగన్ ప్రీ రిలీజ్లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హ్యావ్ డిఫరెంట్ సౌండ్ అని. హీ మెన్షన్స్ అబౌట్ దిస్ Right. సౌండ్ ఆఫ్ మిస్టర్ అనుదీప్. యా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సౌండ్ లాగా మీకు ఒక ఆర్యభట్ సౌండ్ జీరో అలాగా. అది అనుకున్నాడు. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी సార్ के बारे में. मैंने कुछ discuss नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా. ఏ విషయంలో ట్రిగర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్, రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ, బట్ ఒక సినిమా గురించి సినిమాకి ఎంత చేయాలి దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో రిపేర్ చేసేట్. సో ఓకే, అట్లా. మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా. ఒక ఇటరేటివ్ అది నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, నాది కూడా మిర్రర్ ఇమేజ్ నాగవంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజ్ నాది కూడా? ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్. సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే, you understood? He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే, మీకు ఎంతమంది పిల్లల్ని కనాలనుంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది? అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది?
ఏమో లేదు అసలు కాన్సెప్ట్ అది వేరే టాపిక్ మంచిగా మాట్లాడదాం దాని గురించి పిల్లలు అసలు మాట్లాడదాం ఇండియాలో వద్దనుకుంటుండు ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి లేదు ఎటు వెళ్తున్నారు? జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనతి పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. కూడా తిరుగుతున్నామన్నాడా? దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరోప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే. కేల్ క్లోజ్ దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు పాడు మామ, పాడు మామ. 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం హిందీగా कुछ अब తెలుగు आपको आया था ना I'll join. मैं try करूँगी. జైసే తుమ్ గాయే వైసే కాదు. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే Lip sync नहीं करना है, गाना है. That's the sharing mom for that's nice. Yeah. మీకు ఇష్టమైన పాట ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, ఇళయరాజా బీమ్స్. అన్ని ఇళయరాజా అందరు ఇష్టం. ఇళయరాజా రెహమాన్, ఓకే ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా ఓకే. మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, ఓకే కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you.